హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో చాలా సింపుల్ గాను తక్కువ టైంలో చేసుకునే పప్పు టమాటా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది బ్యాచిలర్స్ కి బాగా ఉపయోగపడుతుంది. చిన్న కుక్కర్ తీసుకుని దానిలో ఒక చిన్న గ్లాసు పప్పు వేసి 2-3 సార్లు కడుగుదాం. ఇలా బాగా కడిగి దీనిలో కట్ చేసిన టమాటాలు, ఒక 3 టమాటాలు తీసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, నిలువుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ, చిన్న నిమ్మకాయ అంత చింతపండు, 1/2 టీ స్పూన్ కారం వేసి ఒక గ్లాసు నీళ్లు వేద్దాం. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసి స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ రానిద్దాం. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత దించి దీనిలో రుచికి తగినంత ఉప్పు వేసి పప్పు గుత్తుతో మెత్తగా చేసుకుందాం. ఇలా గుంట గరిటెతో కూడా మెత్తగా చేసుకోవచ్చు. దీన్ని పోపు వేసుకుందాం. స్టవ్ పై చిన్న పాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల నూనె వేసి వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొంచెం మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా మినపప్పు, ఒక 4-5 ఎండుమిర్చి, ఒక 7-8 చితక్కొట్టిన వెల్లుల్లిపాయలు వేసి ఒకసారి కలుపుదాం. దీనిలోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పు టమాటా వేసి బాగా కలిపి మూత పెడదాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని పప్పు టమాటా కూర రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.